కోల్కతాలో మెడుకో అత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి ఎయిమ్స్ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి క్రూరంగా చంపిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విధులు బహిష్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎయిమ్స్ ఓపీడీ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం వైద్యులు, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని వైద్య సంఘాలను ఏకం చేసి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఓపీడీ సేవలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే కనుక డాక్టర్స్ కోసం అని చెప్పి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టార్ట్ చేశారో అది తొందరగా స్టార్ట్ అవ్వాలని, అండ్ రెండోదేమో వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్, మూడోదేమో వచ్చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి, అండ్ ఎవరైతే ఆ అథారిటీస్ అది అక్కడ ఆ టైంలో ఆర్జీకర్ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ రిజిగ్నేషన్ ఇవ్వాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, అండ్ ఎవరైతే ఫ్యామిలీ కోల్పోయారో వాళ్ళ తల్లిదండ్రులకి కంపెన్సేషన్ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఈ డిమాండ్స్తో మేము ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాం. డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు తన మీద రేప్ జరగడం, మర్డర్ జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ దానికి అగెనిస్ట్గా వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇంటర్న్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, రెసిడెంట్ డాక్టర్స్ అందరం కలిపి అండ్ మేము పేషెంట్స్కి రియల్గా సారీ, మా పనులన్నీ ఆపేసుకుని మీకు సర్వీస్ ఇవ్వలేనందుకు. బట్ మేము ఇక్కడ ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్ విన్న దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్ కూడా ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒకవేళ ఏవైతే డిమాండ్స్ డిస్కస్ చేసామో అవి పూర్తి చేయకపోతే ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా పరంగా మేము ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. మేబీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా ఆపు చేయాల్సి వస్తుందండి.